కార్తీక పురాణము 4వ అధ్యాయము దీపదాన మహిమ. ఈ విధముగా కార్తీక మహాత్మ్యము యొక్క మహిమ వల్ల రాక్షస జన్మ కూడా ఏ విధముగా విముక్తి నొందినది జనకునకు చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి, తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసంలో ఏ దానము ముఖ్యముగా చెయ్యవలెనో, ఎవరిని ఉద్దేశించి చేయవలెనో వివరింపమని కోరగా, వశిష్ఠుల వారిట్లు చెప్పదొడిగిరి. జనక, కార్తీక మాసమందు అన్ని దానములు చేయవచ్చును, అందు దీపము అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థం శివాలయమును గాని విష్ణాలయమును గాని దీపదానము చేయవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడుచున్న సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారంబుగా అన్న గాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపం వెలిగించి ఉంచవలేను. దీపారాధన ఏ నూనెతో చేసినది మిగులు పుణ్యాత్ములుగాన భక్తి పరులుగను అగుట చేట అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు. ఇందునొక కథ గలదు, వినుము. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీ వెందులకిట తపమాచరించుచున్నావు, నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపదలున్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కుసించి ఈ తీర్థ స్థావరమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు, ఓ ఈ కార్తీక మాసమునందు శివసన్నిధి శివదేవుని ప్రీతి కొరకు దీపదానము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదని చెప్పి వెడలిపోయాను. వెంటనే ఆ పాంచాల రాజు తన దేశమునకు వెళ్ళి అతిభక్తితో పుత్రప్రాప్తికై శివాలయమున కార్తీక మాసము 9 రోజులు దీపారాధన చేయించి దానధర్మములతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదమును ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా 9 రోజులు అటులనే చేశాను. తత్పుణ్య కార్యము వలన నా రాజు భార్య గర్భవతి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక సుముహూర్తమున ఒక కుమారుని కనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తన దేశమంతటను పుత్రోత్సవము చేయించి బ్రాహ్మణులకు దానధర్మములను చేసి ఆ బాలునకు మిత్రవర్మ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. కుమారుడు మిత్రవర్మ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములను చదివి ధనుర్విద్య, కత్తి సాము మొదలగినవి నేర్చుకొనెను. కాన యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు అడ్డు వచ్చిన వారిని దండించుచు తన కామవాంఛను తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని చూసి చూడనట్లు విననట్లు ఉండిరి. ఆ రాజ్యములో తన కార్యమునకు అడ్డు చెప్పు వారలకు నరుకుదునని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపుతులను చేయుచుండెను. అటు తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములకు వర్ణించుటకు మన్మధునికైనను శక్యము కాదు. అట్టి ఆ స్త్రీ కంటబడగానే రాజకుమారునికి మందలించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమెకు కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయనమందిరానికి తీసుకొని పోయి భోగము అనుభవించుచుండెను. ఇట్లు ఒకరోజు ఒకరికొకరు ప్రేమలో పరవశులొకటిచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండిరి. ఇటుల కొంతకాలము జరిగెను. ఇటులను ఈ సంగతి తన మగనికి తెలిసి పసిగట్టి తన భార్యను ఆ రాజకుమారుని చంపవలయనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి మొలలో పెట్టుకుని సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమున కలుసుకున్నవలైనను నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమును బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులిద్దరు గుడిలో కలుసుకొని గాఢంగాన మనర్చు సమయంలో చీకటిగానున్నది. దీపం వండిన బాగుండునను కదా అనుకొని రాజకుమారుడు అనగా ఆమె తన పైట చెంగు చింపి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురు మహాదానందముతో జలక్రీడలు సలుపుటకు
ఉద్యుక్తులగుచుండగా ఇదే అదను అని ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించెను. ఆ రోజు వారి పుణ్యకం కొలది కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను ఆ రోజున ఆ ముగ్గురు చనిపోవుట వలనను శివదూతలు వచ్చి ప్రేమికులు ఇరువురును తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవుటకును అక్కడికి వచ్చిరి. అంతా యమదూతలతో బ్రాహ్మణుడు ఇట్లు పలికెను, ఓ దూతలారా, నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరు ఎలా వచ్చినారు? కామాంధకారములతో కన్నుమిన్నో తెలియక పశుప్రాయులుగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగానున్నది అని ప్రశ్నించను. అంత యమకింకరులు, ఓ బాపడా, వారెంతటి నీచులైనను శివాలయంలో శివుని సన్నధిని పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవారమున శివుని దగ్గర తెలుసో తెలియకో దీపము వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి గాన వారిని కైలాసమునకు తీసుకుని పోవుటకు శివదూతులు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతటియు వినుచున్న రాజకుమారుడు, అలాగెన్నటికి జరగనివ్వను, తప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము అందరికీ వర్తించవలసిందే అని తాను చేసిన దీపదానములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేశాను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం మెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, ఆ శివాలయంలో ఆ ప్రేమకులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. దీపదానము వలన అనంతమైన మహత్యమున్నది. కాన కార్తీక మాసములో నక్షత్రమాల యందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యముందుదురు.